టీవీ తెలుగు న్యూస్ ఇక డీటెయిల్స్ చూస్తే కర్నూలు జిల్లా కొసిగి మండలం విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించాలని అఖిల భారత విద్యార్థి సమైక్యం డిమాండ్ చేసింది. శుక్రవారం ఎమ్మిగనూరు డిపో మేనేజర్ నాయక్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ ఈరేష్ మాట్లాడుతూ మునుపటి కాలంలో ఎమ్మిగనూరు నుండి పల్లెపాడు మీదుగా కొసిగి మండలానికి విద్యార్థులకు బస్సులు నడిపించేవారు. కానీ గతంలో రోడ్డు సరిగా లేకపోవడం, మార్గం మధ్యలో వంక పైప్ పగిలిపోవడం వల్ల బస్సులు మార్గం మార్చబడిందని తెలియజేశారు. మరి ఆ బస్సు కనీసం 8 గంటలకు ఆ 3 పై బస్సు అనేది లేదు. చూపించడానికి మాత్రం బస్సులు 3 పై నుండి ఇక్కడ ఉన్నాయి సార్. అంటే ఇన్ని బస్సులు ఉన్నాయని కానీ ఒకటి బస్సు మామూలు 100 మంది ఉన్నారు. బస్ పాసులు తీసుకుంటున్నారు, బస్సు అయిపోతుంది. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో వరి పంట కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ సహాయ సంచాలకులు విజయ నిర్మల హాజరై రైతులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి చివరి గింజ వరకు కొనుగోలు చేయడం జరుగుతుందని, రైతులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా నాణ్యతా ప్రమాణానికి తగ్గట్టుగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తేవాలని ఆమె తెలియజేశారు. కాబట్టి లాస్ట్ మనం ఏం ఎదుర్కొన్నామో కావాలి అవి మనం ఇప్పుడు చర్చించుకొని మనం హైర్ ఆఫీసర్స్ మనం నివేదించినట్టయితే ఈసారి కాకుండా మనం రిపీట్ కాకుండా మీటింగ్ స్టార్ట్ అవుతుంది. 9 గంటల మధ్యలో అది కూడా మీకోసమే పెట్టారు. ఇంత పెద్ద మీటింగ్ చూపించారు. ఇంకా రిటైల్ మార్కెట్స్ అక్కడ పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు మాట్లాడారు. మన రైతులకి వరి యొక్క దీని గురించి మేము వరి కొనుగోలు కేంద్రం గురించి దాంతో పాటుగా అలాగే మన హార్టికల్చర్ తరఫు నుండి వచ్చిన ఆయిల్ పామ్ ఆఫీషియల్స్ కూడా వచ్చారు. వాళ్ళ ద్వారా కూడా మనం రైతులకు ఒక ఏంటంటే ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. ఏంటంటే ఆయిల్ పామ్ అనేది మంచి అంటే ఇప్పుడు ఈ కోర్టుల బెడద లేకుండా అట్లాగే ఇలాంటి చిన్నపిల్లలు కూడా లోటు కాకుండా ఉండే పంట కాబట్టి దాన్ని కూడా అంటే సాగుకి ప్రోత్సహించడానికి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే రైతులు ప్రతిసారి కూడా ఈ వరి వేసుకొని అంటే అంతగా ఆశించినంత ఇది ఏమంటారు లాభాలు రాకుండా ఉండడం వల్ల ఈ ఆయిల్ పామ్ వేస్తే ఏంటంటే వీళ్ళకి నిరంతర దిగుబడి అంటే ఎట్లా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి కనుక మనం ఆయిల్ పామ్ వేసామంటే 30 సంవత్సరాల వరకు కూడా మనకు పంట ఇస్తుంది. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా మనము దాదాపుగా ఒక 10-15 సార్లు కోసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దాని రైతులు ఏంటంటే ఎప్పుడు ఒకే పంట దిశగా కాకుండా వాళ్ళని ఒక మంచి అంటే కొంచెం డైవర్సిఫికేషన్ లాగా కూడా వాళ్ళని మేము మోటివేట్ చేస్తున్నాము. అందులో భాగంగానే వాళ్ళకి ఏంటంటే తెలియజేసిన ఏం తెలియజేసామంటే ఒక రైతుకి మొక్కలు కూడా ఫ్రీగా ఇస్తారు. అంటే ఫ్రీగా అంటే సబ్సిడీ మీద ఉంటుంది. అలానే డ్రిప్ కూడా 90% సబ్సిడీ ఉంటుంది. ఒక ఎకరానికి వచ్చేసి రైతు 57 మొక్కల వరకు వస్తాయి. అది ఒకదానికి మధ్యలో 9 మీటర్స్ వరకు ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే అతనికి ఒక 3 సంవత్సరాల వరకు అయితే పంట అయితే ఏమి రాదు, దిగుబడి ఏమి రాదు. 3 సంవత్సరాల వరకు అతను ఖచ్చితంగా పంట ఏమి అంటే దిగుబడి ఆశించాడు. కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే ఆ మధ్యలో ఉన్న ప్లేస్ లో అతను వేరే పంట ఏదైనా వేసుకోవచ్చు. అంటే వరి కాకుండా ఏదైనా వేసుకోవచ్చు. వేసుకుని దానికి కూడా వీళ్ళు ఏంటంటే మెయింటెనెన్స్ కింద మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి 4200 సబ్సిడీ కూడా అంటే వాళ్ళకి మెయింటెనెన్స్ కింద కూడా ఇస్తూ ఉంటారు.
కాబట్టి ఇది కూడా అతనికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అతనికి 100 అంటే ఏమి లీగల్ లేకుండా ఉన్న ఆలోచన కూడా పోతుంది అనమాట. ఎలాగో 4వ సంవత్సరం నుంచి అతనికి పంట చేతికి వస్తుంది. వచ్చిన పంట కూడా అతనికి ప్రతి నెల అంటే దాదాపు సంవత్సరంలో 10 సార్లైనా అతనికి వస్తుంది అనమాట. కాబట్టి రామాయంపేట మండలంలో యాసంగి సీజన్లో సుమారు 12,000 ఎకరాల్లో వరి పంట సాగు జరుగుతుంది. దాదాపు 42,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వరి పండించే రైతులు మరియు హార్వెస్టర్ల యాజమానులతో రామాయంపేట, అక్కనపేట, కాట్రియార, రాయలాపూర్ రైతుల వేదికల్లో అవగాహన సదస్సులు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో రామాయంపేట మండల తహసీల్దార్ రజనీ కుమారి, రెవెన్యూ ఇన్స్పెక్టర్, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు శ్రీనివాస్, సాయి కృష్ణ, సందీప్, ప్రవీణ్ మరియు రైతులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ రోజు రామాయంపేట మండల వ్యాప్తంగా అన్ని రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ యాసంగి సీజన్ లో దాదాపుగా 12,000 ఎకరాల్లో వరి పంట సాగయ్యే అవకాశం ఉంటుంది. ఈ 12,000 ఎకరాల్లో దాదాపుగా 42,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రైతులు ఈ పంట కనీస మద్దతు ధర పొందాలంటే కనీస నాణ్యత ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. దీంట్లో 2 అంశాలు కూడి ఉంటాయి. మొదటిది, హార్వెస్టింగ్ చేసేటప్పుడు హార్వెస్టర్ యజమానులు తమ హార్వెస్టర్ ను నిర్దిష్టమైన వేగంలో నడుపుతూ హార్వెస్ట్ చేసినట్టయితే తాలు లేకుండా కొంతవరకు నివారించుకునే అవకాశం ఉంటుంది. పంట కోసిన తర్వాత రైతులు దుర్పారబట్టేసి వాటిని బాగా ఆరబెట్టిన తర్వాత మాత్రమే కనీస నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా తాలు తప్ప రాళ్ళు, ఇతర గింజలు ఏవి లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చినప్పుడు మాత్రమే మనకు ప్రభుత్వం నుంచి అందించేటువంటి నిర్దిష్టమైనటువంటి కనీస మద్దతు ధర అందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంశాలపైన రైతులకు ఈ రోజు రైతు వేదికల్లో అవగాహన కల్పించడం జరిగింది. రామాయంపేట మండల వ్యాప్తంగా యాసంగి సీజన్లో సుమారు 12,000 ఎకరాల్లో వరి పంట సాగే అవకాశం ఉందని, దాదాపు 42,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వచ్చే అవకాశం ఉందని వరి పండించే రైతులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో రామాయంపేట, అక్కన్నపేట, కాట్రియాల, రాయలాపూర్ రైతు వేదికల్లో వరి పంట కోతపై అవగాహన సదస్సులు నిర్వహించబడ్డాయి. ఈ సదస్సులో ఇన్ఛార్జ్ వ్యవసాయ సహాయ సంచాలకులు రాజనారాయణ మాట్లాడుతూ, వరి పంట కోసే సమయంలో కనీసం నాణ్యత ప్రమాణాలు పాటించినట్లయితే రైతులకు ప్రభుత్వ మద్దతు ధర పొందే అవకాశం ఉందని తెలిపారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు ఈ సార్ చెప్పింది కాబట్టి ఈ ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల మనకి ఇలాంటి గ్రామ సభలు కానీ ఈ మండలు ఇది కానీ ఎంత కూడా ఇంట్లో జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూ జరిగినప్పుడు మనం రాసుకోవచ్చు. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. వాళ్ళు మన దగ్గర పనిచేసే కూలీలు అందరి ఇళ్ళకి పోవడం జరుగుతుంది. డోర్ టు డోర్ విజిట్ చేస్తారు. ఆ డోర్ టు డోర్ విజిట్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ డబ్బులు జాబ్ కార్డ్ అప్లికేషన్ ఉందా లేదా అనేటువంటి మీ గ్రామ పంచాయతీ మనం రిజిస్టర్లు, ఆ తర్వాత ఈ రోజ్గార్ రిజిస్టర్ కానీ, సెవెన్ రిజిస్టర్స్ కానీ, ప్లస్ జాబ్ కార్డు అప్డేషన్ కానీ, తర్వాత ఈ సిటిజన్ చార్టర్ కానీ, అట్లాంటి అనుకూలమో ఉండడం వరకు అనుకున్న రిజిస్టర్లు అన్ని కూడా వెరిఫై చేస్తాం. దాంట్లో మనం ఇంటర్ కూడా అప్డేట్ చేసేది లేదు. ఏది ఉంటే యాజ్ దాని ప్రకారం మనం వాళ్ళకు చూపించాలి. చేయకపోతే చేయాలి. వాళ్ళ లోపల మన గ్రామ సభ లోపల మనం వాళ్ళ క్లియర్ చేసుకొని ఓకే చేసుకుంటే మాత్రం దీంట్లో వాళ్ళు రాసే ప్రతి పాయింట్ కూడా మన డైరెక్ట్ ఆన్లైన్ ఎంట్రీ అయ్యింది. ఆన్లైన్ ఎంట్రీ అయ్యింది. మన మీద వచ్చే ప్రతి ప్రతి ఏదో మనం పోయి చూపించాలి. మీరు వీళ్ళు సెక్రటరీ ఏదైనా పనుంటే వీళ్ళు చెప్తారు. నేను రావాలంటే నేను ఆల్రెడీ మన గత మీటింగ్ లో నేను చెప్పిన ప్రతి. చినగంజాం మండలం మోటుపల్లె గ్రామంలో 1000 సంవత్సరాల చారిత్రక నేపథ్యం కలిగిన శ్రీ వీరభద్రస్వామి ఆలయాన్ని శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి సందర్శించారు. ఈ సందర్శనలో ఆయన ఆలయానికి సంబంధించిన శాసనాలను పరిశీలించి ఆలయ చరిత్రను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జె వెంకట మురళి, చీరాల ఆర్డీఓ టి చంద్రశేఖర్ నాయుడు, తహసీల్దార్ జె ప్రభాకర్, సర్వేయర్లు, వీఆర్ఓలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. డీకోడ్ చేసేప్పుడు మనకి బాపట్లో ఉన్నారు సార్. సాయి గారా? బాపట్లో తెలుగే కదా ఇది? కన్నడనా ఇది?
ఇప్పుడు కూడా ఏమవుతుందంటే 1200 సంవత్సరాల క్రితానికి ఇప్పటికి చాలా మార్పులు వస్తాయి. అప్పుడు అక్షరాలు మనం లైన్లలో ఆయన గణపతి దేవుడు అభయ శాసనం కాకతీయుల ఫౌండర్ గణపతి దేవుడు ఏమని అంటే ఇది ఇంతకు ముందు పెద్ద రేవు వ్యాపారులకి దొంగలు గాని ఇతర ఏదైనా వాటి నుంచి నాదే బాధ్యత ఇచ్చాడు. సో దొంగల నుంచి మీకు ఎటువంటి ప్రమాదం దొంగలు ఎవరు దోచుకోరు, కేవలం ప్రకృతి విపత్తులు తప్ప మిగతా అన్నిటి నుంచి నేను రక్షిస్తాను అని వచ్చాడు. అనకాపల్లి జిల్లా ఎలమంచల్ నియోజకవర్గం అచ్యుతాపురం మండలంలోని రెడ్డి చిరంజీవి బ్రదర్స్ కైట్స్ కాలేజ్లో ఫేర్వెల్ డే ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మొదటి సంవత్సర విద్యార్థులు రెండవ సంవత్సర విద్యార్థులతో కలిసి కాలేజీలో జరిగిన అనుభవాలను పంచుకున్నారు. అదనంగా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు విల్లూరి ప్రసాద్, అడిగర్ల శంకర్రావు మరియు అధ్యాపకులు పాల్గొన్నారు. టీవీ రామకృష్ణ. ఈ రోజు అచ్యుతాపురం మండలంలో కైట్స్ విద్యా విహారం నందు మన రెడ్డి చిరంజీవి గారి ఆధ్వర్యంలో ఫేర్వెల్ డే సెలబ్రేషన్ ఘనంగా జరిగింది. అదే విధంగా మొదటి సంవత్సరం మరియు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు తమ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కొన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. అలాగే విద్యార్థులందరూ కూడా బాగా చదువుకొని పెద్ద స్థాయిలో ఎదగాలని మన రెడ్డి చిరంజీవి గారు వాళ్ళ పేరెంట్స్ కూడా అందరూ తెలిపారు. అదే విధంగా ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయింది. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కేఏ మల్లవరం గ్రామంలో నిర్వహించబడిన అడవి రాజుల బాబు పండుగను గ్రామ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఈ పండుగకు మండల తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గాడి రాజబాబు ఆధ్వర్యంలో వహించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు రాజబాబును ముందుగా నిలబెట్టి ఆయన పాదాలకు పూజలు చేశారు. తదుపరి గ్రామంలో ప్రతి వీధి, ప్రతి ఇంటి నుండి వేలాది మంది ఆయన వెంట బయలుదేరి గ్రామ శివారులోని వనంలో అడవి రాజుల బాబుకి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. మాజీ ఆర్థిక శాఖ మంత్రులు మన పీఠం నాయకులు కోవిడ్ సభ్యులు తరఫున అలాగే మన తొమ్మిది నియోజకవర్గ దిగుట మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీమతి యనమల దేవి గారి తరఫున కేఎంల గ్రామ ప్రజలందరికీ చుట్టుపక్కల నుంచి చేసిన బంధు మిత్రులు మన నుంచి చేసిన అందరికీ కూడా అడిరాజు పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ఈ పండుగ అతి పురాతనమైన పండుగ ఇది. ఈ పండుగ అన్ని గ్రామాలను జరుగుతుంది. కానీ ఈ పండుగ గత 150 సంవత్సరాలకి మేము తాతల ముత్తాతల నుంచి కూడా ఈ పండుగ ఈ గ్రామంలో జరిగింది. ఈ గ్రామం ఆదర్శంగా తీసుకుని ప్రతి గ్రామంలో కూడా అడిరాజు పండుగ చేయడం జరుగుతుంది. ఈ గ్రామంలో అసలు ఈ అడిరాజులతో పండుగ తాలూకా ప్రాసెస్ ఏంటంటే ఈ పండుగ గిరిజనుల పండుగ. పూర్వం జీవనోపాధి మొత్తం ఈ కొండగళ్ళందరూ కూడా ఈ కొండలో అడవిలో వెళ్ళడానికి ఈ జీవనోపాధి పట్టుదల తెచ్చుకోవడానికి, పొగలు తెచ్చుకోవడానికి, అవి తెచ్చుకోవడానికి, ఇది తెచ్చుకోవడానికి అడవిలోకి వచ్చినప్పుడు వనదేవతలు వీళ్ళని కాపాడాలని చెప్పి ఇక్కడ చెట్టు దగ్గర ఈ వనదేవతలు పరిస్థితికి పాడాల్సి మొక్కుకొని ఏ కష్టం లేకుండా ఏ ప్రమాదం జరగకుండా మళ్ళీ ఇంటికి రావాలని చెప్పి ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీన్ని ఈ కొండతరం తరపున మా తాతగారు మున్సిపల్ గారు గాడి సదాశివ గారు వీళ్ళ తరపున ఈ పండుగను ప్రారంభించడం జరిగింది. అలా కాలక్రమేణా నాకు ఇప్పుడు 59 సంవత్సరాలు, నేను 32 సంవత్సరాల నుంచి ఈ పండుగ వాళ్ళ తాలూకు వారసత్వం ద్వారా చేయడం జరుగుతుంది. కానీ మధ్యలో కొన్ని రాజకీయాలకు పోవడం వల్ల ఈ పండుగ యొక్క ప్రాబల్యం తగ్గి మళ్ళీ ఇవాళ గత వైభవం ఇవాళ చూడడం జరిగింది. మరి దానికి నాకు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంది.
ఈ గ్రామ స్థాయిలో ఈ ఈ రాజుబాబు అన్నది మా గ్రామ విలవేల్పు. ఇక్కడ పుట్టిన ప్రతి మొదటి సంతానంలో కూడా రాజుబాబుడి పేరు, అదే మొదలు ఆడమనిషికి అయితే రాజు వచ్చిలాగా రాజులమ్మనో లేకపోతే ఇంకో రాజు వచ్చేలా పేరు పెట్టుకోవడం ఆనవాయితీ ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల ఇంట్లో కూడా పూర్వం నుంచి కూడా ఈ పండుగ చాలా గొప్పగా చెప్పుకునేవారు. ఈ కార్యక్రమం నిర్వహించిన మా కేవలం గ్రామ కమిటీ కానీ అలాగే ఇక్కడ ఇచ్చేసిన మరి పోలీస్ సిబ్బంది కానీ అందరూ కూడా ఎంతో సహకరించి ఈ పండుగ దిగ్విజయంగా పూర్తి చేసి ఈ జాతరను దిగ్విజయంగా జరిపించేందుకు అందరికీ కూడా పేరుపేరున. చినగంజాం మండలం పరిధిలో రెవెన్యూ శాఖ భూముల రీసర్వే జరుగుతున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి క్షేత్రస్థాయిలో సర్వేను పరిశీలించారు. ఈ సర్వేలో ఎన్ని టీఎంలు సర్వే చేస్తున్నారు, దానికి కావాల్సిన సమగ్ర సమాచారాన్ని పారదర్శకంగా తీసుకుని త్వరితగిన పూర్తి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ఉప్పు కాలువ భూములను పరిశీలించి ఉప్పు రైతులతో కూలీలతో సంభాషించి వారి అవసరాలు ఇబ్బందులు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు చీరాల ఆర్డీఓటీ చంద్రశేఖర్ నాయుడు, తహసీల్దార్ జె ప్రభాకర్, సర్వేయర్లు, వీఆర్ఓలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. పెరిగినప్పుడు ఏం చేస్తామంటే పంట మళ్ళీ తర్వాత పంట వస్తుంది. పంట తీసిన తర్వాత మళ్ళీ తర్వాత ఎండ పెరిగి 10 రోజులు కూర్చున్నారు. ఎండ పెరిగి ఎండాకాలం వస్తే 6 రోజులకి 7 రోజులు చేతుల కంటే కాళ్ళకి ఎక్కువ ఉంటుంది. కాళ్ళకి చేతులు ఉప్పు తీసేటప్పుడు ఒక లేయర్ వదిలి పెడతారు కింద. కళ్ళకి రిఫ్లెక్షన్ వైట్ ఎక్కువ ఉంటే రిఫ్లెక్షన్ ఎక్కువ ఉంటుంది. అదొకటి ఈ నీరు వల్ల అల్ట్రావైలెట్ సాగు అవుతుందా? 16. సపోజ్ మేము ఇప్పుడు ఇవి సాల్ట్ కే ఉంచితే బాగుంటుందా, వేరే అవసరాలకి ఇలాంటి వాడితే బాగుంటుందా? జీవనోపాధి ఎంతమంది ఆధారపడి ఒక 1000-1500 కుటుంబాలు మన జిల్లాలో ఉన్నదే 10 లక్షలు అన్ని సాగు అవుతుంది. సాగు కంటే సాగు కాంది. జనగామ జిల్లా కేంద్రంలోని ఎన్ఎంఆర్ గౌడెన్లో సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా జిల్లా కేంద్రం నుండి గౌడెన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి సాంప్రదాయ నృత్యాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జనగామ జిల్లాలో 2 కోట్లతో పాటు 1 ఎకరం భూమి బంజారా భవన్ కోసం శాంక్షన్ అయిందని తెలియజేశారు. అదేవిధంగా బంజారా భవన్లో స్వంత డబ్బులతో సేవాలాల్ మహారాజ్ విగ్రహం ఏర్పాటు చేస్తానని చెప్పారు. మీ జాతిని మేలు చేయడానికి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ పొందేందుకు మీతో కలిసి ఢిల్లీ వరకు కూడా వెళ్లిపోతానంటూ ఆయన హామీ ఇచ్చారు. కానీ మనకు వచ్చే సందర్భంలో రావాలంటే మీరు ఇష్టంతో పాటు వచ్చి దర్శనాన్ని మనందరూ ఏకీకృతం చేస్తున్న వారి గౌరవం అనుసరణ సేవల మహారాజు యొక్క ఏదైతే మంచి మార్గంలో మనందరం నడపాలనుకుందో మనందరినీ ఏకీకరించడంలో మనందరికీ మొత్తం కూడా బ్రతుకు మార్గం చూపించిన సేవాలాల్ మహారాజు యొక్క విగ్రహాలు కూడా నా భవిష్యత్తులో నేను పెట్టాలని ఖచ్చితంగా నా బాధ్యతగా నేనే నా యొక్క ప్రసక్తం పెట్టాలని చెప్పి నేను మాటిస్తున్నాను. అదేవిధంగా కొన్ని చదువు ప్రముఖ మాట్లాడుతున్నారు చెప్పింది మొత్తం కూడా ఇక్కడ పక్కనే చెప్పగలిగిపోతున్న ఉన్న హాస్పిటల్ మా దిగ్గల పరిస్థితి బాగాలేదు రావాల్సాలని చెప్పింది. కలెక్టర్ గారు చెప్పినట్టు మాట్లాడితే తప్పకేసుకునే ఒక 10 ఎకరాల ల్యాండ్ని ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకెళ్తా ఉంటున్నారు. అందరినీ ఇంట్లో పెట్టాలని తెలుసుకొని పెద్ద తరాలను పెట్టకుండా మాత్రం తొందరగా కష్టమైన దగ్గర ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం ల్యాండ్ ఐడెంటిఫై చేసిందో
అందులో ఈ స్కూల్ కూడా వస్తుందని నేను భావిస్తున్నా. ఒకవేళ రాష్ట్రంలో మాత్రం ఖచ్చితంగా వచ్చి దానికి మళ్ళా కొత్తగా ఐడెంటిఫికేషన్ కోసం కూడా మీకు కలిసి ప్రతి సమస్యలు బంగారా భవన్ కావచ్చు, మీకు లోకల్ గా మనకున్న సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ యొక్క స్కూల్ కి సంబంధించింది కావచ్చు. మా చెల్లె గాని మన న్యాయస్థానం ఏర్పడు ఇప్పటికీ తండాల్లో కొన్ని ఇళ్లలో మంచినీళ్ళు లేవని చెప్పి ఎక్కడెక్కడ మంచినీళ్ళు లేవని చెప్పేసి నాయకులు ఎవరో చూస్తున్న రిప్రజెంటేషన్ ఇచ్చి ఖచ్చితంగా ఆ తండాకి వెళ్ళి ఖచ్చితంగా నీళ్లు వచ్చినట్టు ఒకవేళ విషయం కలిగితే నీళ్ళు వస్తే పర్వాలేదు, దాన్ని పుంచుకోవడం సరిపోకపోతే ఒకవేళ అది కూడా సరిపోతుంది కావాలంటే. ఇవి పిలిచిన అప్డేట్స్ కి వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.